ఇక పీఆర్సీ ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించాలి. 18 అంశాలపై ఏపీజీఏ వినతి. ఇక వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు చేయడంతో పాటు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమారు తదితరులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక విశ్రాంత ఉద్యోగులకు డిఏ మంజూరు చేయాలని, ఆరోగ్య కార్డులపై స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు 17 మంది ప్రతినిధుల బృందం 18 అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందన్ను బుధవారం కలిసి వినతి పత్రం సమర్పించింది. ఇక సిపిఎస్, జిపిఎస్ రద్దు చేయాలని, సర్వీస్ రూల్స్పై కమిటీ ఏర్పాటు చేయాలని, సెక్రటరియేట్ సర్వీస్ రూల్స్ను అమలు చేయాలని తదితర అంశాలను పేర్కొన్నారు. జూన్ 5న నిర్వహించే ఏపీజీఏ రాష్ట్ర కౌన్సిల్ మహాసభలకు సిఎస్ను ఆహ్వానించారు. వివిధ విభాగాలకు చెందిన వార్డు సచివాలయాల కార్యదర్శుల ఉద్యోగోన్నతుల కోసం వైకాపా ప్రభుత్వం జారీ చేసిన 523 జీవోను రద్దు చేయాలని సూర్యనారాయణతో పాటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ సిఎస్కు వినతి పత్రం సమర్పించారు.